జూపిడి గారు ఒక్క నిమిషం, జోష్నా గారు జోష్నా గారు ప్లీజ్ రెస్పాండ్. వర్మ గారు, ఇప్పుడు వాస్తవానికి కూడా చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. నిజంగా అప్రిషియేట్ ఉన్నటువంటి మిగతా ముగ్గురు ప్యానలిస్టులను కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఎవరి వ్యూస్ ని వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా, చాలా సోబర్ గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అయితే జూపిడి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాక నాకు కొన్ని డౌట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఇలా భూస్థాపితం చేస్తా అన్నారు, తొక్కినార తీస్తా అన్నారు అని మాట్లాడారు, సార్ మాట్లాడారు. మీకు గుర్తుండుంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నారు. వేర్ వాజ్ దాట్ లీడింగ్ టు? 2019 నుంచి 2024 వరకు వాళ్ళ అధికారంలో ఉండి మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన ఏ రకంగా మాట్లాడకూడనటువంటి భాషలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే మాట్లాడారు. అక్కడే కూర్చున్నటువంటి వాళ్ళ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అక్కడ నవ్వుతూ కూర్చుని ఉన్నారు, వెకిలి నవ్వులు నవ్వుతూ కూర్చుని ఉన్నారు. సో ప్రెసిడెంట్ సెట్ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాము, అధికార పక్షంలో ఉన్నప్పుడు చూసాం. ఇవాళ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఇవాళ జూపిడి గారు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి నేను మాట అడుగుతున్నాను. ఆయన ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాషని ఆయన సమర్థిస్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఒక మహిళ పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫర్గెట్ అబౌట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనా, ఇంకో పార్టీయా, పక్కన పెట్టేయండి సార్. రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల గురించా అనేటువంటిది కూడా పక్కన పెట్టేయండి. ఒక మహిళ గురించి ఒక వ్యక్తి అలా మాట్లాడినప్పుడు మీరు దాన్ని సమర్థిస్తారా? వినండి ప్రసన్న కుమార్ గారు ఏం మాట్లాడారో బయట వినండి, విన్నాక మీరు మాట్లాడారు. వర్మ గారు, సిన్సియర్ రిక్వెస్ట్ యూ, దయచేసి అలాంటి వీడియోస్ ని మీరు ఎక్కడా కూడా పోస్ట్ చేయకండి. ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయాలని కనుక మీరు అనుకుంటే ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి ఏకైక మహిళ ఒక్క నిమిషం జోష్న గారు, అది ఇన్సల్ట్ చేయడం అని కాదు, అసలు తెలియాలి కదా ఏం జరిగింది అన్నది. సార్ ఇప్పటికి 2 రోజుల నుంచి నాకే సిగ్గేస్తుందండి. 2 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా అన్ని మీడియాస్ లో అదే వీడియో వస్తుంది. జూపిడి గారు మీరు చూసారా? మీరు కాదు కదా జూపిడి గారు, జూపిడి గారు మీరు విన్నారా? అది ఒక నిమిషం మీరే మాట్లాడితే కానండి. జూపిడి గారు మీరు విన్నారా వీడియో? నేను వినలేదండి. రైట్. నేను ఎందుకన్నానంటే జోష్నా గారు, ఆయన తెలియాలి కదా, మీరు చెప్తున్నారు ఇంత దారుణంగా మాట్లాడారని, ఆయన ఏం సమాధానం చెప్తారు దానికి? నేను అందుకని అన్నాను. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు జూపూడి గారు అంత సీనియర్ పొలిటీషియన్, గత 2 రోజుల నుంచి ఇష్యూ మీద ఇంత జరుగుతున్నప్పుడు నేను వినలేదమ్మా అని చెప్తున్నారనంటే నాకు నిజంగా కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఇలాంటివి జరిగినప్పుడు ప్రాబబ్లీ మీరు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సార్ ఒక్క నిమిషం జూపిడి గారు నా మాటల మీద నమ్మకం పెట్టుకొని చెప్పండి. నేను అందుకే బాధేస్తుందన్నా, నేనేమన్నా. ఓకే, నేను ప్లే చేస్తానండి. ఇప్పుడు మాట్లాడిన తర్వాత నేను ప్లే చేస్తున్నప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి ఓకే బాధేస్తుంది అని అన్నా. వర్మ గారు ఇవాళ మామిడి రైతుల అంశానికి సంబంధించినటువంటి ఒక అంశం తీసుకొచ్చారు. నేనేమన్నాను అనంటే విత్ వీడియోస్ ఏం జరిగింది అనేటువంటిది బయటకు వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటిది మేమేం చేయలేదు అన్నారు. సమీక్షలు పెట్టాం, వాళ్ళకి ఎంత దానికి సంబంధించినటువంటి ధర ఇవ్వాలో అది ఇచ్చాం. ఇంకా ఫర్దర్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ఎక్కడికక్కడ సమాలోచనలు జరిగాయి. అండ్ వీఆర్ ఆన్సరింగ్ ఎవ్రీ సింగిల్ డే. మేము మాట్లాడుతున్నాం, దానికి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ చెప్తున్నాం. సార్ ఒక్క నిమిషం, దానికి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ చెప్తున్నాం. మేము వాళ్ళలాగా 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పారిపోయినట్టుగా మేము పారిపోవట్లేదు సార్. మేము ప్రతి దానికి సమాధానం చెప్తున్నాం, కాకపోతే పద్ధతిగా సమాధానం చెప్తున్నాం. ఆ రోజున వాళ్ళు మంత్రులు మాట్లాడిన భాషలో మేము మాట్లాడట్లేదు. ఓకే, మేము అస్సలు మాట్లాడట్లేదు. మేము చాలా పద్ధతిగా ఇది ఇలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ ఇది, మేము ఈ సొల్యూషన్ ని తీసుకొచ్చాం అనంత క్లారిటీతో చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వచ్చారు, కరెక్టే, ఎవరు కాదనట్లేదు. కానీ మీరు ఆ ఫాలోయింగ్ ముసుగులో మీరు చేసేటువంటి కొన్ని తప్పుడు ఇది కూడా మీరు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇవాళ అక్కడ జరిగింది ఏంటి? మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ గారికి సంబంధించినటువంటి తోటలోంచి 4 ట్రాక్టర్లు బయటకు వచ్చాయి.
ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? నేను మళ్ళీ అడుగుతున్నా, ఆయన మీ పార్టీ వాడైనా సరే ఆ 4 ట్రాక్టర్లకు సంబంధించిన మామిడికాయల డబ్బులు ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరో ఒకళ్ళు ఇవ్వండి సార్. ఎవరిని కూడా, ఏ రైతుని కూడా అన్యాయం చేయకూడదు. ఆయన సర్పంచ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఏ రైతుని కూడా అన్యాయం చేయకూడదు. వైఎస్ఆర్సీపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఏ రైతుని మనం అన్యాయం చేయకూడదు. మా ప్రభుత్వ లక్ష్యం అయితే అదే. సో దయచేసి ఒకవేళ మీరు ఆ ట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే దయచేసి ఇవ్వండి సార్. జూపూడి గారు చాలా బ్రాడ్ హార్టెడ్ పర్సన్ కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే సార్ మీరు ఇవ్వండి సార్. నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఆంజనేయులు గారు, వర్మ గారు, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలా నేను. జూపుడి గారు మరి ఆయన కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉన్నట్టున్నారు. నన్ను ఏ ఆంజనేయుడు అనుకుంటున్నాడు నాకైతే తెలియదు. గతంలో కూడా ఈ ఎస్ఆర్ శంకరన్ గారు, ఇంకెవరో రమణారెడ్డి ఆ పేర్లు కూడా తీసుకొచ్చారు. వాళ్ళతో ఉన్నారు. ఈయన ఇప్పుడు బీజేపీలో చనిపోయారు. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్. నేను చిన్నప్పుడు హై స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు కలెక్టర్ ఇక్కడ. ఆయన ఎప్పుడు చూడలా నేను. నాకు ఆయనతో ఆయన ఆంజనేయురెడ్డి గారు అంటే ఏదో ఆయన అనుకుంటుంటారులేండి. ఓకే, ఏముందిలేండి. నేను వస్తాను. ఆ క్లారిటీ ఇస్తున్నాను. నాకు వారితో పరిచయం లేదు, వారిని ఎప్పుడు కలవలేదు. నేను చిన్నప్పుడు 6వ తరగతి 7వ చదువుతున్నప్పుడు ఆయన కలెక్టర్ గారు. సార్ ఏంటి నెల్లూరు అంశం ఏంటిదండి? ఎక్కడి నుంచి వెళ్ళింది అసలు? ఎటు వెళ్ళింది రమణారెడ్డి గారు? ఆంజనేయుడు